సామంతులు, సేనాపతులు, ప్రజలు మీరందరూ ఇంతకాలంగా ఈ చందన రాజ్యాన్ని, మా చంద్ర వంశాన్ని భక్తితాత్పర్యాలతో సేవించినందుకు కృతజ్ఞులు. మా అల్లుడు శ్రీ ధూమకేతు మహారాజు కూడా మా అడుగుజాడల్లోనే ప్రజారంజకంగా పరిపాలన గలడని విశ్వసిస్తున్నా. ధూమకేతు, నేటి నుండి చంద్రవంశ గౌరవం, చందనరాజ్య ప్రతిష్ట, ప్రజల సంరక్షణ భారం నీవు వహించబోతున్నావు. తలవంతు కిరీటం పెడతాను. మహాజనులారా, మామగారు నా మీద గురుతర గౌరవం భారాన్ని మోపుతున్నారు. వాస్తవానికి ఎంత భావం నేను వహించలేదు. మీరందరూ నాకు అండగా నిలబడి మిలిచినట్టయితే నేను ఈ భారాన్ని చాలా సులువుగా వహించగలను నమ్ముతూ తల వంచుతున్నాను. జై శ్రీ ధూమకేతు మహారాజు గారికి, జై శ్రీ ధూమకేతు మహారాజు గారికి, జై శ్రీ ధూమకేతు మహారాజు గారికి, జై శ్రీ ధూమకేతు మహారాజు గారికి. శ్రీ రాజగురు శ్రీకారం మునిపాచంద్ర శ్రీ వేదాల చంద్ర రాజ్యాన్ని పావనం చేస్తూ విజయం చేస్తున్నారు. బహుతర బహుతర. నేటికి మా మీద అనుగ్రహం కలిగిందా గురుదేవా? చంద్రదేవునికి మీద అనుగ్రహం కలిగింది రాజా. సుపుత్ర ప్రాప్తులు, చంద్రవంశాభివృద్ధి, తమ ఆశీర్వాదం అర్థం కాలేదు గురుదేవ. తమ వచనాల అమోఘం పెద్దలెప్పుడు పరిహసించరు. పరిహాసం కాదు రాజా, ఇది చంద్రదేవుని ప్రసాదం. మేము సమాధిలో ఉండగా చంద్రభగవానుడు ప్రత్యక్షమై తన వంశం ఆకల్పాంతం వర్ధిల్లునట్లు మీకు వరంగా ఈ ఫలాన్ని అనుగ్రహించారు. తల్లి, ఈ ఫలాన్ని స్వీకరించు. సుపుత్ర ప్రాప్తులు. ఆహా గురుదేవా, సమయానికి వేం చేసి నా భారం తొలగించే. మంత్రి, సేనాపతి, ఇక నా పట్టాభిషేక మహోత్సవాన్ని నా బా జన్మదివసంగా జగజ్జేగీయమైనది. ఇంకా ఎందుకు అలంకారాలు సీటు పారేక? ఏమిటండి శుభ సమయంలో? ఎవరు శుభం? పండు తిని పండు లాంటి కొడుకుని తినడానికి తయారైన పండు ముస్తాడు కాదు ప్రభు. ఇన్నేళ్ళు వచ్చి ఇప్పుడు ఆ పండు తాను తిరగకపోతే తిన్నదానివి నీకు పిల్లలేరుగా, ఇవ్వలేకపోయింది మీ అమ్మ. ఏమిటా ఈ ధూమకేతు ఎన్నడు ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ తల వంచడు వీరుడు. కిరీటం పెడతానంటే ఆడిపడి తల వంచాడు. దానికి ఇంత పరాభవం జరిగిందే. ఇది ఎలా నలుగురిలోనూ తలతూ తిరిగేది. అయ్యో, ఇప్పుడు మీకు వచ్చిన తలవంతులు ఏమిటండి? ఏమిటో నీకేం తెలుస్తుంది? ఆరుదరి ఇంట్లో కూర్చుంటావు. నాలా బయట రాజ్యం తెలిసేది. చంద్రకళా విలసితమైన ఈ చంద్రహారాన్ని తిలకించారా మహారాజా? ఇది మీ చిరంజీవి జీవితాన్ని, చంద్రవంశాన్ని జగత్ప్రసిద్ధం చేయనున్నది. చంద్రదేవుని అనుగ్రహం, తమ కృప. కానీ రాజా, నీకొక రహస్యం చెప్తున్నాను, శ్రద్ధగా విను. ఈ బిడ్డ పంచప్రాణాలు చంద్రహారంలోనే ఉన్నాయి. భయం లేదు మహారాజా, మనుష్య మాత్రులు ఎవ్వరూ ఈ హారాన్ని తాకలేదు. కానీ దీనికి యవ్వన దశలో ఒక దివ్య శక్తిచే గండం ఉన్నది. గండమా? అది తప్పుకునే ఉపాయం కూడా ఉన్నది. దీనికి యుక్త వయసు రాగానే వివాహం చేయండి. ఆ సతీ మాంగళ్యని, ఆ దివ్య శక్తుల నుండి వచ్చిన అరిష్టాన్ని ఎదుర్కొని దీని ప్రాణాన్ని రక్షించగలరు.
ఇదే మా ఆశీర్వాదం. నొప్పిగా ఉన్నాయా చంద్ర? ఇలాంటివి అనుభవించి చూస్తేనే కానీ రేపు నీకు ప్రజల కష్ట సుఖాలు అర్థం కావు బాబు. సరస్వతీ నమస్తుభ్యం. సరస్వతీ నమస్తుభ్యం. వరదే కామరూపిణి. వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి. విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా. సిద్ధిర్భవతు మే సదా. విద్యలు వినయమునిత్ను. విద్యలు వినయమునిత్తును. సుగుణములు శోభనిత్తును. సుగుణములు శోభనిత్తును. చాలా బాగుంది. తప్పులేవి లేవు. తప్పులు లేవు. నేను చెప్తాను రాస్తావు. చెప్పండి బాగా రాస్తాను. రాయి మరి. రాసావా? అయితే ఇద్దరే రాసావా? అయితే ఇద్దరే రాసావా? ఇది నా